సోదరులారా, శుక్రవారం నాడు ప్రతి ముస్లిం చేయవలసినటువంటి సున్నతుల గురించి తెలుసుకుందాం. ఖురాను గ్రంథంలోని సూరే జుమా అనేటటువంటి ఒక అధ్యాయాన్నే దైవం అవతరింపజేశాడు. సూరే జుమా సూర నెంబర్ 62 ఆయత నంబర్ 9లో, విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకై అజాన్ ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపునకు పరుగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు తెలుసుకోగలిగితే ఇది ఎంతో మీకోసం మేలైనటువంటి విషయం అని దైవం తెలియశాడు. కాబట్టి చాలామంది ధార్మిక పండితులు చెప్పే విషయం ఏంటంటే, శుక్రవారం అజాన్ తర్వాత బిజినెస్ లావాదేవీలు, క్రయ విక్రయాలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వదిలేసి మసీదులోకి వచ్చేసి మసీదులో కూర్చోవాలి. జుమా అజాన్ తర్వాత ఎలాంటి బిజినెస్ చేయకూడదని చాలామంది ధార్మిక పండితులు కూడా తెలియజేశారు. అయితే శుక్రవారం రోజు ప్రతి ముస్లిం చేయవలసినటువంటి పనులు ఎన్ని అంటే, అవి ముఖ్యంగా 15 సున్నతులు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ 15 పద్ధతుల్ని ప్రతి ముస్లిం పాటించాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ హదీస్ ప్రకారంగా శుక్రవారం తల స్నానం చేయాలి. ఇబ్నే ఖుజైమా హదీస్ నంబర్ 1762 హసన్ ప్రకారంగా ఉత్తమమైన మంచి దుస్తులు ధరించాలి శుక్రవారం రోజు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 883 ప్రకారంగా శుక్రవారం రోజు సుగంధ ద్రవ్యాలను పూసుకోవాలి. ఇబ్నే ఖుజైమా హదీస్ నంబర్ 1762 హసన్ ప్రకారంగా శుక్రవారం రోజు మిస్వాక్ చేసుకోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా వాహనాన్ని ఉపయోగించకుండా ఖాళీ నడకన మసీదుకు వెళ్ళడం మంచిది మరియు ఉత్తమం శుక్రవారం రోజు. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా శుక్రవారం రోజు మసీద్కి త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 875 ప్రకారంగా తహియతుల్ మసీద్ నమాజ్ చదవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 883 జుమా నమాజ్ కంటే ముందు వీలైనంత ఎక్కువగా నఫీల్ నమాజులు చదువుకోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా శుక్రవారం రోజు ప్రసంగం వినడానికి ఇమాం గారికి దగ్గరగా కూర్చోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా ఖుత్బాను చాలా శ్రద్ధగా వినాలి జుమా రోజు. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా శుక్రవారం రోజు మసీదులో వ్యర్థమైనటువంటి మాటలకు దూరంగా ఉండాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 881 ప్రకారంగా జుమా నమాజు తర్వాత సున్నత్ నమాజులు కూడా చదువుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 935 ప్రకారంగా దువా అంగీకరించబడేటటువంటి సమయాన్ని వెతకాలి. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 6470 జుమా రోజు సూరే కహఫ్ని పట్టించాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 1047 సహీ ప్రకారంగా జుమా రోజు ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పట్టించాలి. ఈ విధంగా 15 విషయాలు తప్పనిసరిగా ప్రతి ముస్లిం పాటించాలి జుమా రోజు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమాని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. శుక్రవారం చనిపోతే సమాధి శిక్షలు ఉండవు కదా, మరి అలాంటప్పుడు ఒక విశ్వాసి శుక్రవారం రోజు చనిపోయి కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తిని శనివారం రోజు దహన సంస్కారాలు చేసినట్లయితే ఆ వ్యక్తికి ఖబర్ యొక్క అజాబ్ ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నని కొంతమంది అడుగుతూ ఉంటారు. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1074 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ విశ్వాసి అయితే జుమ్మా రోజు శుక్రవారం రోజు చనిపోతాడో అతనికి ఖబర్ యొక్క ఫిత్నా ఉండదు, అంటే ఖబర్ యొక్క అజాబ్ సమాధి శిక్ష ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమ్మా రోజు చనిపోయినటువంటి విశ్వాసికి సమాధి శిక్ష ఉండదు అని చెప్పారే తప్ప, జుమ్మా రోజు చనిపోయి జుమ్మా రోజు మాత్రమే తద్ఫీన్ దహన సంస్కారాలు చేయబడినటువంటి వ్యక్తికి మాత్రమే సమాధి శిక్ష ఉండదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ కూడా చెప్పలేదు. హదీస్లో కూడా ఇలాంటి విషయాలు లేవు. ఇక్కడ హదీస్లో జుమా రోజు చనిపోతే అని ఉంది, కానీ దహన సంస్కారాలు ఎప్పుడు చేసినా ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధం లేదు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులను బట్టి వారు దహన సంస్కారాలు చేసుకుంటారు. ఇక్కడ జుమా రోజు చనిపోయి జుమా రోజే దహన సంస్కారాలు చేయబడినటువంటి వ్యక్తి మాత్రమే ఖబర్ అజాబ్ నుండి అతడు కాపాడబడతాడని ఎక్కడ కూడా హదీసులో లేదు. ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క దహన సంస్కారాలు తద్ఫీన్ వెంటనే జరిగేటటువంటి ఏర్పాట్లు చేయాలని తాకీదు చేయడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో వారికి కావలసినటువంటి
అత్యవసరమైనటువంటి వ్యక్తులు రావాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు పరిస్థితులను బట్టి కాస్త ఆలస్యం అవుతుంది. అలానే శుక్రవారం ఒక వ్యక్తి చనిపోతే శనివారం అతనికి తద్ఫీన్ చేసినందుకు అతనికి ఖబర్ అజాబ్ ఉంటుందని అలా చెప్పకూడదు. ఎందుకంటే చనిపోయింది శుక్రవారం కాబట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు తద్ఫీన్ చేస్తారు. ఆ వ్యక్తి ఒకవేళ విశ్వాసి అయితే ఇన్షాల్లా ఆ వ్యక్తి ఖబర్ అజాబ్ అనేది ఉండదు. అయితే ఇక్కడ జుమా రోజు చనిపోయినటువంటి ఒక మంచి విశ్వాసి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తికి ఖబర్ అజాబ్ ఉండదు. అంతవరకే మనం చెప్పాలి. కానీ ఖచ్చితంగా అతడు జన్నతి స్వర్గానికి వెళ్తాడు అని మనం చెప్పకూడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 806 ప్రకారంగా తీర్పు దినం రోజు పెద్ద పెద్ద ప్రవక్తలే వణుకుతూ ఉంటారు. మా పరిస్థితి ఏమవుతుందో అనేటటువంటి భయం వారిలో ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక సాధారణ వ్యక్తి జుమా రోజు చనిపోతే అతడు గొప్ప విశ్వాసి అయినా ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడని మనం చెప్పకూడదు. అతనికి ఖబర్ అజాబ్ ఉండదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే హదీసులో జుమా రోజు శుక్రవారం రోజు ఒక విశ్వాసి చనిపోతే అతడు ఖబర్ యొక్క ఫిత్నా నుండి రక్షించబడతాడని ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా విశ్వాసంతో కూడుకున్నటువంటి మరణాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.